నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుతం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయంగా శ్రవణం చేస్తున్నాము. ఏ మంచి విషయమైనా సరే ముందు విషయాన్ని వినాలి. ఆ విన్న తర్వాత అంటే ప్రతిదానికి 2 స్టాండ్ పాయింట్స్ ఉంటాయి. అంటే ఏంటి, ఇది నిజమేనా అనేటువంటిది ఒకటి, అంటే ఇది మనం పాటించగలమా అనేటువంటిది ప్రిన్సిపల్. ఈవెన్ భౌతికంగా తీసుకున్నా ఆధ్యాత్మికంగా తీసుకున్నా ముందు ఏంటి, ఇది నిజమేనా అనేటువంటి విషయాన్ని మన ఆలోచనతోటి మన బుద్ధితోటి దాన్ని బాగా మననం చేసి దాన్ని అర్థం చేసుకొని ఆ స్థితిలో ఉండి దాన్ని మనం చూడాలన్నమాట. అంటే అసలు ఏంటి, ఏం చెప్పాము, ఏం మాట్లాడుకున్నాము, ఏం మనం విన్నాము, తర్వాత దీన్ని మనం పాటించే అవకాశం ఉందా లేదా, ఈ విషయం ఏంది అనేటువంటి విషయాన్ని, ఏ విషయాన్నైనా సరే ఆ రకంగా మనం వినడము, తర్వాత దాన్ని బాగా అర్థం చేసుకోవటము, తర్వాత దాన్ని మననం చేయడము, తర్వాత ఆ స్థితిని కొంచెం మనం అబ్జర్వ్ చేయడము, తర్వాత సత్యం ఏంటి అసత్యం ఏంది అనేటువంటి విషయాన్ని గ్రహించటం. ఎందుకు, ఒక్క మనిషే బుద్ధిజీవి, మిగిలిన ఏ యానిమల్ భూమి మీద వాటికి మానసిక బుద్ధి లేదు. కేవలం ఏంటంటే వాటికి 4 ఉన్నాయి: ఆకలి, నిద్ర, భయం, మైథునం. ఆ 4 ఉన్నాయి. మన మానవ జీవితంలో మనకి ఆ 4 ఉన్నాయి. కానీ ఆ 4తో పాటు మనకి బుద్ధి కూడా ఉంది. బుద్ధి అంటే ఏంటి, అది ఎప్పుడైతే వికాసం చెందిందో దానికి విచక్షణ ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఎప్పుడైతే బుద్ధి వివేకం చెంది వైరాగ్యం ఉంటుందో ఆ బుద్ధి అనేటువంటిది అది జ్ఞానస్థితిలో ఉన్నట్టు అర్థం. ఆ జ్ఞానస్థితికి వెళ్ళినటువంటి బుద్ధి మళ్ళీ కిందకు వచ్చేసి మళ్ళీ అనవసరపు విషయాల్లో ఘర్షణ పడి దాన్ని తను టెన్షన్ పెట్టుకోవటం జరగదనమాట. అలా మనల్ని మనం ఎలా మార్చుకుంటూ, ఎలా మనని మనం అవగాహన చేసుకుంటూ, అసలు సత్యం ఏంటి అని అర్థం చేసుకుంటూ ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయాన్నే భగవద్గీత చెప్పింది. ఇంతకంటే ఏం లేదు. మొత్తం టోటల్గా ఉపనిషత్తులు మొత్తం 11 ఉపనిషత్తుల్లో మొత్తం 10 ఉపనిషత్తులకి భాష్యం రాయడం జరిగింది. వాటిట్లో మళ్ళీ 4 ఉపనిషత్తులు తీసుకొని ఒక్కొక్క మహావాక్యం రాయడం జరిగింది. ఏంటది, మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ, రెండోది తత్వమసి, మూడోది ఏంటి అహం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. వాటెవర్ మేబీ 4 ఉన్నాయి. అఖండ్ మహావాక్యం అంటే ఏంటి, వాటి మీద ఇంకా కంటిన్యూషన్ ఆఫ్ టాక్ ఉండదు. అంటే ఇది నిజమా కాదా అని ఉండదు. అంటే ఇట్ ఈస్ అథెంటిక్ అనమాట. అది దానికి మహావాక్యం అంటే ఎండైన వాక్యం. అంటే ఏంటి, మనిషి కానీ ఎక్కడైనా ఉన్నటువంటి ప్రజ్ఞ, ఆ జ్ఞానస్థితే పరమాత్మతత్వం. బ్రహ్మ అంటే ఏంటంటే వ్యాపించున్నది అని అర్థం. ఏంటి వ్యాపించున్నది, ఒక పరబ్రహ్మ అనేటువంటి ఆ జ్ఞానం, ఆ వ్యాపించినటువంటి జ్ఞానస్థితే పరమాత్మతత్వం, అంతకంటే ఇంకేం లేదు. ఎందుకు జ్ఞానస్థితి అన్నారు, అది నిరాకారం కదా, దానికి గుణాలు లేవు, ఆ తర్వాత కదలదు, ఆ తర్వాత అది ఏం వచ్చి దానికి రూపం లేదు, నామం లేదు, ఉన్నది ఓన్లీ ఒక్క 100% వ్యాపించినటువంటి జ్ఞానశక్తి ఉన్నది. అది రెండోది ఏంటి, తత్వమసి అన్నాడు. తత్ అంటే ఏంటి, పరమాత్మతత్వం. తత్వం అంటే ఎవరిది, మన తత్వం అంటే జీవతత్వం. ఈ 2 కలిపి ఒకటేనయ్యా అస్మి అని మూడోది అన్నాడు. ఆ తర్వాత ఏంటి, మొత్తం సర్వత్రా వ్యాపించున్నది పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అది అక్కడ అంతా వ్యాపించున్నది, నాలో నీలో ఉండదా, అహం బ్రహ్మాస్మి, నేను కూడా అదే, నువ్వు అదే. అంటే ఏంటి, ఆ భగవతత్వం లేనిది ఏది కూడా ఈ భూమి మీద లేదు అనేటువంటి విషయంగా మనకి మహావాక్యాలు చెప్తే, ఇప్పుడు ఈ ఉపనిషత్తుల సారాన్ని అంతా రాసి సిద్ధాంతంగా రూపొందించడం జరిగితే, బ్రహ్మసూత్రాలు మనం ఎలా మననం చేసుకోవాలో చెప్తే, భగవద్గీత వచ్చి మనం దాన్ని ప్రాక్టీస్ ఎట్లా చేయాలి అనేటువంటి విషయం భగవద్గీత చెప్పింది. ఈ మూడింటిని కలిపే శాస్త్రం అన్నారు. దీన్నే ప్రస్థానత్రయం అన్నారు. ఇంకా చెప్పాలంటే ఏంటి, భగవద్గీత ఎవరి ద్వారా చెప్పబడింది, భగవాన్ ద్వారా చెప్పబడింది. ఒక నామరూపాలు ఉన్నటువంటి వ్యక్తి ద్వారా చెప్పబడలా. ఎక్కడ భగవద్గీతలో ఒక నామరూపాలని ప్రిస్క్రైబ్ చేయలే. కాకపోతే అర్జునుడికి బోలెడు పదాలు వాడాడు. కౌంతేయ, తర్వాత మహాబాహు, ఆ తర్వాత ఇంకోటి ఏంది గుడాకేసు, పార్థ, చాలా పదాలు అర్జునుడికి వాడాడు. అర్జునుడు అంటే ఎవరు, మనకి మన జీవత్వంలో ఉన్న మనకి భగవతత్వం ఏం చెప్పింది, మన జీవుడి గురించి చెప్పింది. ఏంటి, ఫస్ట్ ఏంటి, మన జీవత్వానికి టెన్షన్ అంత కారణమైంది అహం. ఆ అహంకారమే మన జీవత్వం. ఈ అహంకారంతో పాటు మన దగ్గర ఏముంది, శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనసు ఉంది. వాడికి తగ్గట్టు కోరికలు ఉన్నాయి, ఇంద్రియాలు బయటకు పరిగెడుతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటి, ఇష్టం, అయిష్టం. ఆ తర్వాత శీతోష్ణ స్థితులలో చూస్తే టెన్షన్ అంటే ఏంటి, దేని మీద కూడా మనం ఓర్చుకునేటువంటి శక్తి లేదు. ఈ రకంగా ఉన్నటువంటి జీవత్వం ఉండే ఈ నాది అనలోనేటువంటి ఈ జీవత్వం ఎలా బయటపడాలి అనేటువంటి విషయంగానే భగవద్గీత చెప్పి అది మన తత్వం. ఈ తత్వం తర్వాత ఏం చెప్పింది, తత్ అంటే పరమాత్మతత్వం. మొత్తం సర్వత్రా ఉన్నది పరమాత్మతత్వమే. దాంట్లో నుంచి వ్యక్తమైంది మాత్రమే ప్రకృతి. ఆ ప్రకృతి అంటే నేను,
అల్టిమేట్ ఏంది, ఈ ప్రకృతి అనేది మారుకుంటూ పోతుంది అని చెప్పాడు. ఇక్కడేం చెప్పాడు, మన శరీరంతో పాటు ఏంటంటే కర్మ నిష్కామ కర్మగా చేస్తే బుద్ధి విశాలమవుతుంది. అలాగే ఇంద్రియాలను కంట్రోల్ పెట్టి యోగం కనుక చేస్తే మనసు ఒక దాని మీద నిలబడుతుంది. ఆ తర్వాత భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అని కనుక మనం ఒక విషయం మీద కనుక నిలబడి సరెండర్ అయితే భక్తి భావంలో ఉండడం జరుగుతుంది అని 1 నుంచి 12 వరకు చెప్పి 13 నుంచి 18 వరకు జ్ఞానం గురించి చెప్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే మనం క్షేత్రజ్ఞ విభాగం ఫుల్ శ్రవణం చేసుకున్నాం. ఏం చెప్పారు? క్షేత్రం అంటే ఇది పంచభూతాలతో తయారైంది. భగవతత్వంలో నుంచి వ్యక్తమైనటువంటి అష్టప్రకృతులు ఏంటి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, దాంతోపాటు మనసు, బుద్ధి, అహంకారం, తర్వాత ఏంది పరమాత్మతత్వం పెట్టినటువంటి జీవ చైతన్యం అంతా ఈ క్షేత్రంలో ఉన్నది. కాకపోతే ఏంటి, ఈ అజ్ఞానంతో ఈ దేహమే కరెక్ట్ అనుకొని అసలు పరమాత్మతత్వాన్ని మర్చిపోయి పరమాత్మతత్వానికి దూరం అవ్వడం జరిగింది. అందుకని ఎట్లా పరమాత్మతత్వానికి మళ్ళీ నువ్వు దగ్గర అవ్వాలంటే, నువ్వు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే నీ శరీరం తయారు చేసుకున్నటువంటి ఐడెంటిటీ, డంభాలు, భయాలు, కోరికలు, తర్వాత ఎవరిని కూడా క్షమించకుండా ఉండేటువంటి లక్షణాలు, ఆ తర్వాత అహింస, ఆ తర్వాత భగవతత్వమే తప్ప ఇంకోటి లేదు అనేటువంటి భావం లేకుండా ఉండడం, ఈ అజ్ఞానం అన్నమాట. ఇవన్నీ తొలగించుకొని జ్ఞానస్థితికి వచ్చావంటే అజ్ఞానం పట్టుమని ఎండిపోతుంది. అప్పుడు క్షేత్రానికి క్షేత్రజ్ఞతకి డిఫరెన్స్ లేదు అనేటువంటి విషయం అవగాహన అవుతుందని 13వ చాప్టర్లోనే కంప్లీట్గా చెప్పడం జరిగింది. మరి కాకపోతే ఇప్పుడు మళ్ళీ 14 ఏం మాట్లాడుకుంటున్నాం నిన్న మనం కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాం. 14 ఏం చెప్తున్నాడు, ఏంటవి మన 14 వచ్చి గుణత్రయ విభాగ యోగం అన్నాడు. ఏంటి గుణాలు, ఎక్కడ గుణాలు, ఎవరికి గుణాలు అనేటువంటి విషయం నిన్న మనం కొంచెం ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏంటి, పరమాత్మతత్వం అనేది నిరాకారం, దానికి ఏం సంబంధం లేదు. కాకపోతే ఆ శక్తి అనేటువంటి బీజాన్ని ఈ క్షేత్రంలో పెట్టడం జరిగింది. అంటే ఏంటి, శక్తి అనేటువంటి బీజం అంటే ప్రాణాన్ని మనకి జీవ చైతన్యంగా ఆ భగవతత్వమే అందించడం జరిగింది. ఇప్పుడు మనం ఎలా వచ్చాము, ప్రకృతి పరమాత్మతత్వం రెండు కలిసిన తర్వాత మన సృష్టి అంతా వ్యక్తమైంది. కాకపోతే ఏంటి, ప్రకృతి లేకపోయినా పరమాత్మతత్వం ఉన్నది. ఎందుకంటే ఆ శక్తి ఎక్కడికి పోదు కదా, బల్బు పెడితే వెలుగుతుంది, బల్బు పెట్టకపోతే సర్వత్రా నిరాకారంగా వ్యాపించింది. కాకపోతే ఈ ప్రకృతి ఏంది, ప్రకృతికి తెలుసు, అంటే ఆ శక్తి వల్లనే నేనున్నాను అనేటువంటి విషయం తెలుసు. ఏంటి ప్రకృతి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనుకున్నాం కదా ప్రకృతి. ఈ ప్రకృతికి జ్ఞానం ఉంది, ఏంటి ఆ వండర్ఫుల్ శక్తి వల్లనే నేను ఉన్నాను అనేటువంటి విషయం ఉంది. ఎప్పుడైతే దీనికి ఈ విషయం అవగాహన ఉందో ఆ పరమాత్మ శక్తి ఈ ప్రకృతిని పట్టుకొని సృష్టి వ్యక్తం కావడం జరిగింది. ఈ ప్రకృతికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అంటే, మనకే మళ్ళీ అల్టిమేట్ ప్రకృతి అంటే ఏంటి, మళ్ళీ ఈ మనసులో ఏంటి, ఈ సత్వతమో రజోగుణాలు, స్థూల సూక్ష్మ కారణం, ఆ తర్వాత సుషుప్తి, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ నిన్న మాట్లాడుకున్నాగా. ఆ తర్వాత ఏంటి, సృష్టి, స్థితి, లయ, ఆ తర్వాత మళ్ళీ ఓంకారం, ఈ అంటే శబ్దము, ఈ శబ్దంలో మళ్ళీ ఏంటి పరమాత్మ తత్వశక్తి వచ్చి పరాశక్తిగా వచ్చి పడింది. దాన్ని పరావాక్ అన్నారు. కొంచెం వ్యాపించిన తర్వాత దాన్ని పశ్యంతి అన్నారు. ఆ తర్వాత కాస్త మనసు ఆలోచన చేసుకోగలిగిన స్థితిని మధ్యమ ఏంటి పరా పశ్యంతి మధ్యమ అన్నారు. ఆ తర్వాత ఉన్నది ఏంటంటే, ఈ 3 స్థితులు కనుక భగవతత్వంతో కనుక ఉంటే మన వైఖరి పరమాత్మతత్వంతో ఉంటుంది. అలా కాకుండా ఈ మధ్యమ స్థితి శరీరంతో ఉంటే శరీరంగా ఉంటుంది. అందుకని సత్వతమ రజో గుణాల్లో రజో అనేది మధ్యలో ఉన్నది. ఇది పైకి తీసుకెళ్తే పరమాత్మతత్వం, కిందకి తీసుకెళ్తే శరీరం. ఏం తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి అనేటువంటి విషయం మళ్ళీ మన జ్ఞానానికి, మన మనసుకే సంబంధించింది తప్ప ఇంకొకటి ఏమీ కాదు. అందుకని ఏం చెప్తున్నాడు, ఈ 3 స్థితులని, ఈ 3 గుణాలని ఏంటి, 3 స్థితులు స్థూల సూక్ష్మ కారణం దాటాలి, 3 గుణాలు సత్వతమ రజో గుణాలు దాటాలి, తర్వాత జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి దాటాలి, తర్వాత సృష్టి, స్థితి, లయ దాటాలి, ఆ తర్వాత ప్రపంచం, జీవత్వం, ఈశ్వరుడు దాటాలి. దాటడం అంటే మళ్ళీ ఎక్కడికో పోయి ఎగురుకుంటూ ఏమంటారు దాన్ని తాడాట ఆడుకుంటూ దాటడం కాదు. దాటడం అంటే మానసికంగా ఎక్స్పాండ్ అవ్వడం. మళ్ళీ మానసికంగా ఎక్స్పాండ్ అవ్వడం అంటే మళ్ళీ ఏదో పెద్ద పెద్ద ఇవల్యూషను అవన్నీ పెద్ద పెద్ద పదాలు వాడతాము. ఇవల్యూషన్ అంటే కూడా ఏం లేదు, మనస్సులో అనవసరపు ఆలోచనలు లేకుండా నిరాకారంగా నిర్వికల్పంగా కనుక మన మనస్సు ఉంటే అదే భగవతత్వ స్థితి, అంతకంటే ఇంకేం లేదు. అదే జ్ఞానం. అంటే ఏంటి, మనం నిర్వికల్పంగా ఏ కోరిక లేకుండా, ఏ టెన్షన్ లేకుండా మనం సామాన్యంగా, సాధారణంగా, సహజంగా మన జీవనం వెళ్ళిపోతూ ఉంటే అది భగవతత్వ ప్రాసెస్ మన ద్వారా ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. మన మనసు చిన్నగా వచ్చి నేను అది చేశాను, ఇది చేశాను, అది తిన్నాను, ఇది తిన్నాను, వాళ్ళిలా వీళ్ళిలా అనుకున్న చిన్న ఆలోచన వచ్చినా మళ్ళీ మన మనసు వచ్చేస్తుంది, మళ్ళీ మనం భౌతిక స్థితిలో ఉంటాం. కాకపోతే ఏంటి, మనం భౌతిక స్థితిలో ఉండడమైనా పరమాత్మ స్థితిలో ఉండడానికైనా కారణం మళ్ళీ
మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జ్ లాంటి మన మనసే. మనసు శరీరం వరకే ఉంచుకుంటే మనసు, శరీరాన్ని స్థితి కనుక దాటితే జ్ఞానస్థితి, అంతే. మళ్ళీ ఇది ఎక్కడున్నాయి? మళ్ళీ దీనికి ఏమన్నా ఈ పని చెయ్యాలి ఆ పని చేయాలని ఏమైనా చెప్పడం జరిగిందా? ఇక్కడ చేయటానికి ఏమీ లేదు, గుర్తించడమే, అనుకోవటమే. ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది, నేను భగవతత్వమే కదా, అంతా భగవతత్వమే కదా అనేటువంటి ఆలోచన చేసాము అంటే దాంట్లో నుంచి మనం బయటపడతాం. అంతకంటే ఇంకేం లేదు. బ్రహ్మాకార వృత్తి నుంచి బ్రహ్మైక్య బోధకి వెళ్ళడం. బ్రహ్మైక్య బోధ అంటే అందరూ అనుకుంటారు కదా వన్నెస్ అంటే ఏం లేదు, ఉన్నదంతా అదే తత్వము, నా దగ్గర ఉన్నది బయట ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఎప్పుడు ఆ విషయాన్ని మనం గుర్తు చేసుకుంటూ అది కూడా వదిలించేసుకొని ఆ స్థితిలో ఉండగలగడమే మనకి భగవద్గీత చెప్పింది. ఇప్పుడు మనమే ఇప్పుడు ఈ 3 గుణాలు ఎలా దాటాలి, అసలు గుణాలు ఎక్కడున్నాయి, అల్టిమేట్ గుణాలు ఎక్కడున్నాయి? ప్రకృతిలోనే ఉన్నాయి. ప్రకృతి అంటే ఎవరు? మన మనసే. మనసు దాటిన స్థితి, ప్రకృతికి సంబంధించిన ఆలోచన ఏది? మనసుకు లేదు. భగవతత్వంలో మనం ఉన్నట్టే. అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, పరమాత్మతత్వం అంతా మనలోనే ఉన్నది. మనం ఇప్పుడు ఈ యానిమల్గా ఆలోచన చేస్తే ఆ స్థితిలో ఉన్నట్టు, దానికి కొంచెం దాటి ఆలోచన చేస్తే జీవత్వంతో ఉన్నట్టు, ఇంకొంచెం కనుక ఆలోచన చేస్తే దైవత్వంతో ఉన్నట్టు. ఇప్పుడు దైవత్వ స్థితి ఏంది? నాకు అది ఇవ్వండి ఇది ఇవ్వండి ఏమైనా ఆయన కోరుకుంటున్నాడా? మనమే కదా దండం పెట్టి నాకు అది కావాలి స్వామి ఇది కావాలి స్వామి అని కోరుకుంటున్నాం. ఇప్పుడు మనం దైవత్వ స్థితిలో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫస్ట్ లక్షణం ఏంటి? నాకు ఇది కావాలి అది కావాలని అడగదు, ఏం ఇవ్వాలి అనేటువంటి విషయంగానే ఆలోచన చేస్తుంది. మనము ఆ కావాలి తీసుకోవాలనేటువంటి స్థితిలో జీవత్వ స్థితిలో ఉన్నామా, ఏదైనా మనం ఇద్దాము అనేటువంటి స్థితిలో దైవత్వ స్థితిలో ఉన్నామా అని మనము పరిశీలించుకుంటూ ఉండాలి. కాకపోతే ఏంటంటే సాధారణంగా అన్నీ బాగున్నప్పుడు అందరూ కూడా భగవతత్వం అని అనుకుంటారు. ఏదైనా శరీరానికి సంబంధించిన బంధువులకు సంబంధించిన ఆస్తికి సంబంధించిన ఏదైనా ఇబ్బందులు వచ్చాయనుకోండి, మళ్ళీ మన మనసుకి మనం జారిపోతాం. అప్పుడు ఏం చేసుకోవాలి? ఒక త్రాసులాగా కూర్చొని కిందకి జారిపోయిన దాన్ని తీసుకొచ్చి మళ్ళీ బ్యాలెన్స్ పెట్టి సహజ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అలా మనం సహజ స్థితిలో ఎలా, సామాన్యంగా ఎలా, భగవతత్వంలాగా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది తప్ప భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అంతా చేస్తాడు ఇది చేస్తాడు అని భగవద్గీత చెప్పల. నీ మనసు శుద్ధయ్యి, నీ మనసుకు అనవసరపు ఆలోచనలు లేకుండా కనుక ఉండి, నీ ప్రాణం కేవలం పరమాత్మతత్వం యొక్క విషయాన్నే ఎక్స్ప్రెస్ చేయడానికి ఉంది అనేటువంటి విషయం కనుక నువ్వు గ్రహిస్తే నువ్వే భగవతత్వానివి, అంతకంటే ఏం లేదు. ప్రకృతి అంటారు, ప్రకృతిలో మార్పులు సహజం. కాకపోతే నువ్వు జ్ఞానస్థితిలో ఉంటే ప్రకృతి మార్పులను నువ్వు కనుక్కుంటావు, అవి నేను ఇబ్బంది పెట్టకుండా చూసుకుంటావు. అలా ఇబ్బంది పెట్టకుండా చూసుకునేటువంటి వ్యవహారాన్ని మోక్షం, ముక్తి అన్నారు. మళ్ళీ మోక్షం, ముక్తి అంటే కూడా ఎక్కడో స్వర్గం ఉంది, అప్సరసులు ఉన్నారని చెప్పలే. ఏ దుఃఖం లేనటువంటి స్థితి మోక్షం, ఎటువంటి ఆలోచన, అనవసరపు ఆలోచన లేనటువంటి స్థితి ముక్తి. ఈ రెండూ రావాలి అంటే మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మన మనసును బ్యాలెన్స్ చేసుకొని అనవసరంగా వస్తున్నటువంటి విషయమైనటువంటి ఆలోచనలను మనం గుర్తించి తెలుసుకుంటూ అవి తీసేసేయడానికి ఇంతకంటే పెద్ద ఆలోచన ఏది? బ్రహ్మాకార వృత్తి, భగవతత్వ వృత్తి ఆలోచన పెట్టి మనము సామాన్యంగా సహజంగా భగవతత్వంలో ఉండే విధంగా చెప్పడం జరిగింది. చూద్దాం ఇప్పుడు ఇందులో ఏం చెప్తాడు అని. ఇది వచ్చేమి 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఇందులో మొదటి శ్లోకం ఏం చెప్తున్నాడు? అర్జున, జ్ఞానులలో అత్యుత్తమమైనటువంటి పరమ జ్ఞానాన్ని నీకు నేను మరలా తెలుపబోచున్నాను. ఆ పరమజ్ఞానమును తెలుసుకునే మునులు సంసార బంధాల నుండి విముక్తులై పరమసిద్ధిని పొందిరి. ఇప్పుడు పాపం మళ్ళీ ఏం చెప్తున్నాడు? ఆ పరమాత్మతత్వానికి మన మీద ఎంత ప్రేమ అంటే అంత. ఎందుకు అంటే మనం ఇంకా అర్థం కావాలని ఇంటెన్సిటీతోటి అంటే చాలా తీవ్రంగా ఇంకా చక్కగా మనం అర్థం చేసుకోవాలని చెప్పటం జరుగుతుంది. తర్వాత ఇంకా ఎట్లా చెప్తున్నాడు? ఓర్పుగా చెప్తున్నాడు. ఎవరు చెప్తారు ఎన్నిసార్లు? మన అమ్మనే ఏదైనా చిన్న విషయం అడిగితే ఒకసారి పాపం అని వెళ్ళిపోతాం కదా. అలా కాకుండా ఇక్కడ ఇంటెన్సిటీతోటి ఓర్పుతోటి సత్యం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు భగవాన్ మనతోటి? నీకు అత్యుత్తమమైనటువంటి పరమజ్ఞానం చెప్తాను. ఈ పరమజ్ఞానాన్ని ఎవరైతే అందుకున్నారో, ఎవరు అందుకున్నారు? మునులు అందుకోబట్టే కదా, వాళ్లేగా మనకి ఇది అందించారు. మధ్యలో చాలామంది మునులు తెలిసిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వీళ్ళందరూ ఎవరైతే అందుకున్నారో వాళ్ళందరూ పరమస్థితిని పొందిరి, బంధ విముక్తులై సంసార బంధం నుంచి తొలగిపోయి పరమస్థితిని పొందిరి. పరమ అంటే ఏంటి? అత్యున్నతమైనది అంటారు. అందుకే పరాశక్తి, పరాప్రకృతి, అపరాప్రకృతి అంటారు. పర అంటే పరమాత్మ, పరమార్థం అన్నమాట. అంటే ఏమంటారు దాన్ని? పూర్తి వ్యాపించినటువంటి పరమజ్ఞానం.
అపర అంటే ఏంది, ప్రకృతి మారుకుంటుండేది జ్ఞానం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఈ భగవద్గీతని మన అర్జునుడికి భగవాన్ ఎక్కడ బోధించాడు, యుద్ధ భూమిలో బోధించాడు. యుద్ధ భూమిలో ఫస్ట్ ఏం చెప్పాడు అంటే ఇప్పుడు జ్ఞానం గురించి చెప్పాడు. అసలు జ్ఞానం అంటే ఏంటి, ఇప్పుడు జ్ఞానం అంటే ఏంటంటే ఒక జ్ఞానము ఇట్ రిలేట్స్ టు టేకింగ్ టు యాక్షన్ అనుకోండి, దాంట్లో రెండు ఉన్నట్లు లెక్క. ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఏంటి, నేను ఆరోగ్యంగా ఉండడం అనేటువంటిది జ్ఞానం. దానికి ఏం చేయాలి, మంచి ఆహారం తీసుకోవాలి, వైటమిన్స్ అవి తీసుకుంటే నేను మంచిగా ఉంటాను అనేటువంటిది నాకు జ్ఞానం. ఇప్పుడు ఈ జ్ఞానం నాకు ఏం జరగాలి, అది యాక్షన్లోకి వస్తుంది, అంతే కదా. అప్పుడు నేను వైటమిన్స్ తీసుకొని మంచి ఆహారం తీసుకుంటే అప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటాను. ఇప్పుడు ఏంటి, ఈ నాలెడ్జ్ యాక్షన్గా మారడం, ఈ యాక్షన్ జ్ఞానంతో చేయడము, దాన్ని వచ్చి మొట్టమొదటిది కర్మ అంటారు, అంతే కదా. కర్మ అంటే ఏంటి, కర్మ ఎక్కడి నుంచి చేస్తున్నాము, ఏదో ఒక ఆలోచన వస్తేగా కర్మకి వెళ్తున్నాం, లేకపోతే ఎందుకు చేస్తాము. చేసే కర్మ ఎలా చేస్తాము, నా కోసం నేను చేసుకునేదో, నేను తిందామని చేసుకునేది ఒక కర్మ, లేదు నేను నా పిల్లలకు, నా భర్తకు, మా వాళ్ళందరికీ పెట్టేది ఇంకొక కర్మ. అలా కాదు, యజ్ఞంలాగా అందరూ బాగుండాలని మానసికంగా కూర్చొని అందరూ సక్రమంగా ఉన్నారు, భగవతత్వం అందరిలో ప్రవహిస్తూ ఉన్నది అనేది ఒక రకమైన కర్మ. ఇందులో ఏమీ ఆశించకుండా ఏదన్నా జరగని, ఏది అవకాశం వస్తే అది వ్యక్తం చేసుకుంటూ పోతే నిష్కామ కర్మ. అంటే కర్మ అనేది బేసు. ఎందుకు బేసు, ఆ జ్ఞానంతో కర్మ వ్యక్తం అవుతుంది. ఎట్లా వ్యక్తం అవుతుంది, ఆలోచన వస్తుంది. కాకపోతే ఏంటండి, ఇప్పుడు ఆ జ్ఞానంతో చేస్తున్న కర్మ ఏం జ్ఞానము, అంత భగవతత్వ జ్ఞానమే, పరమాత్మ తత్వం పనే జరుగుతున్నది అనేది కర్మ. అది కూడా కర్మే, అంటే చెయ్యడం అని ఉన్నప్పుడు ఎవరు వస్తారు, భౌతికంగా నేను వచ్చానుక నాకు మంచి జ్ఞానమే, నేను ఒక పెద్ద పండితురాలు కావచ్చు, కానీ ఇప్పుడు నేను చేయడానికి పోతున్నా కదా, ఏం చేయడానికి పోతున్నాను, నేను అందరినీ ఉద్ధరించాలి, ప్రపంచం అంతా పీస్గా ఉండాలి అనేటువంటి భావానికి వెళ్తున్నాను. అంటే అక్కడ చెయ్యటం అని ఉంది. ఎక్కడైతే చెయ్యటం ఉన్నదో అది మొదటి వ్యవహారం అని చెప్పదలుచుకున్నాడబ్బా. ఇప్పుడు ఇక్కడ ఈయన భగవద్గీతలో చెప్పింది ఏంటి, ఫస్ట్ కర్మ అన్నాడు, తర్వాత ఇంకోటి ఏమన్నాడు, ఉపాసన అన్నాడు. ఉపాసన అంటే ఏంటి, భక్తి. ఇప్పుడు మన అర్జునుడికి ఉపాసన అంటే భక్తి ఎట్లా, నాయన నువ్వు అదేంటి గాయత్రి మంత్రం చేసుకో, నీ బుద్ధి కుశలత పెరుగుతుంది, లేకపోతే ఇదిగో నువ్వు ఏమంటారు, స్త్రీ సూక్తం చెప్పుకో, లేకపోతే పురుష సూక్తం చెప్పుకో, నువ్వు ఎక్స్పాండ్ అవుతావు అన్నాడు. ఇప్పుడు మన అర్జునుడికి యుద్ధభూమిలో ఇటు కర్మ చేయడానికి కానీ, ఆ తర్వాత ఉపాసన చేయడానికి కానీ ఈయనకు టైం ఉందా, ఎక్కడుంది, లేదుగా. ఉపాసన ఎక్కడ చేసుకుంటూ పోతాడు, ఆయన యుద్ధం చేస్తూ నేను గాయత్రి మంత్రం ఓం భూర్భువస్వాహ చదువుకుంటూ పోతే ఏం ఉపయోగం వస్తుంది, అప్పటికల్లా ఏమన్నా వస్తుందా, రాదు. పోనీ ఆయన నేను పని తెగించిపోతున్నాను, చేస్తున్న భగవతత్వం పని అని కనుక పని మానేసిపోతే ఏమన్నా వస్తుందా, ఏమి రాదు. అల్టిమేట్గా ఏంటి, ఈ రెండూ కూడా అంటే కర్మ అయినా భక్తి అయినా లిమిటెడ్ ఏరియాసే, అంటే జీవత్వం వాళ్ళు చేసేదే, అంతే కదా. నేనున్నాను, ఇంకొకళ్ళు ఉన్నాను, దానివల్ల నాకు ఇది రావాలి, దానివల్ల అది వస్తుంది, ఆ పని చేసినందువల్ల నాకు చాలా సంతోషం వచ్చింది, వాళ్ళంతా చాలా పీస్ఫుల్గా ఉన్నారు. అంటే ఏంటి, ఇక్కడ వ్యవహారం రిలేటివిటీ వచ్చేసింది, ద్వంద్వాలు వచ్చేసాయి. కానీ ఇక్కడ భగవద్గీత అర్జునుడికి బోధించినటువంటి మా భగవాన్ బోధించినటువంటి బోధలో ఇక్కడ ద్వంద్వాలు లేవు. జ్ఞానం అంటే ఇప్పుడే, రేపు జ్ఞానము, నిన్న జ్ఞానము అనేది లేదు. అంటే రేపు నువ్వు పోయి కర్మ చెయ్యి, రేపు పోయి ఉపాసన చెయ్యి అనేది ఉన్నది. కానీ జ్ఞానస్థితి అనేది ఇప్పుడే. అలాంటి పరమ జ్ఞానాన్ని నీకు బోధిస్తున్నాను అన్నాడు. అంటే భగవాన్ ఏం బోధించాడు అర్జునుడికి నీకు కర్మ చేయమని చెప్పలేదు, ఆ తర్వాత ఇంకోటి ఏంటి, యోగం చేయమని చెప్పలేదు, తర్వాత భక్తి పాటించమని చెప్పలేదు. కాకపోతే ఏంటంటే ఇవన్నీ చెయ్యడం వల్ల నీకు బుద్ధి కుశలత వస్తుంది అన్నాడు. అంటే ఇవి ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే అర్జునుడు గ్రహించాడు కాబట్టి నీకు బుద్ధి కుశలత వచ్చింది, నేను నమ్మానయ్యా, పదా నీకు క్షేత్రజ్ఞయోగం చెప్తాను, రా విశ్వరూపం చూపిస్తాను, నేను నమ్మాను, నువ్వు పైకాళ్ళతో చూడలేవు కానీ లోపల ఉన్నటువంటి అంతఃచక్షువులతో చూడగలవు, చూస్తున్నాను చూడు, అంతా నా నుంచే కదా వస్తుంది, వేరే ఏమన్నా ఉందా, యుద్ధంలో కూడా నువ్వు వెళ్ళి మధ్యలో నిలబడుతున్నావు కానీ ఆల్రెడీ వీళ్ళంతా చచ్చిపోయినారు, ఇదంతా ఎక్కడో జరిగిపోయింది, అందుకని ఇదంతా ప్రాసెస్ అవుతుంది, మధ్యలో నువ్వు నిలబడ్డావు తప్ప ఇక్కడ నువ్వేమీ లేదు అని చెప్పాడు. అల్టిమేట్గా ఏంటి మనకు చెప్పింది భగవద్గీత, నువ్వు అసలు పిసరంతో కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, పాప పుణ్యాలు కూడా లేవు, నేను వేరు పరమాత్మతత్వం వేరు అనుకుంటేనే పాపం, నేను భగవతత్వం ఒకటి అనుకుంటే పాపమే లేదు. రేపు ఏదైనా మనకు ఏదైనా చిన్న పొరపాటున ఏదైనా సమస్య వచ్చినా ఏమన్నా అనిపించినా వెంటనే అంతా భగవతత్వమే కదా, నేను భగవతత్వమే కదా, ఏమన్నా జరగని నాకేం సంబంధం లేదు, ఏం జరిగినా ప్రకృతికే కదా, ప్రకృతి ఎలా నడిపించుకుంటూ వెళ్తుందో అలా నడిపించుకుంటూ పోతుంది అనేటువంటి ఆలోచన మనకి తీవ్రంగా ఉండడం కోసం చెప్పబడింది. ఏదప్పా ఎట్లా చెప్పాడు, ఇంటెన్స్తో చెప్పాడు,
ఓర్పుతో చెప్పాడు. మనం దీన్ని పాటించి 100% హ్యాపీగా ఉండేట్టుగా చెప్పాడు. ఎలా చెప్పాడు? ఇంకా మునులందరూ హాయిగా మోక్షం ముందు శుభ్రంగా ఉన్నారయ్యా, నువ్వు కూడా అనవసరంగా దుఃఖపడవాకు, బాధపడవాకు. నేను చెప్పేటువంటి జ్ఞానం పరమ జ్ఞానం. ఈ పరమ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకున్నావంటే నీకు ఇంతకంటే ఏం లేదు, నీకు నాకు డిఫరెన్స్ లేదు. నువ్వు ఏమి కర్మ చేయక్కర్లేదు, గుళ్ళు గోపురాలు కట్టక్కర్లేదు, పోయి నువ్వు ఏమంటారు దాన్ని ఘోరాతి ఘోరంగా యోగం చేసినంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇంకా నీకు ఉపాసన కూడా అక్కర్లేదు. ఈ జ్ఞానం నేను అర్థం చేసుకుంటే చాలు అన్నాడు. కాకపోతే ఏంటంటే అర్థం చేసుకునేటువంటి స్థితి రావాలి కదా. అర్థం చేసుకునే స్థితినే అందుకే మళ్ళీ వాళ్ళే చెప్తారు ఉపనిషత్తుల్లోని ఉత్తమాధికారులు, మధ్యాధికారులు, మందాధికారులు, అధమాధికారులని. మొట్టమొదటి వెంటనే మానసికంగా ప్రశాంతంగా ఉండి ఎలాంటి విండోస్ ఓపెన్ కాకపోతే అది మనం శ్రద్ధగా కూర్చుంటే విన్నది విన్నట్టు వెంటనే అర్థమైపోతుంది. మనం విన్నట్టు నటిస్తాం కానీ వినం. మన మనసు ఇక్కడ ఉంటుంది, మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. అప్పుడు మనకి ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు. రెండోది వచ్చి అలా అర్థం కాని స్థితిలో ఉన్నటువంటి మందమైనటువంటి వాళ్ళం, మనం మధ్యమైన వాళ్ళం దాన్ని రిపీటెడ్గా విని చదివి చదివి విని 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 అర్థం చేసుకోవాలి. అప్పుడు కొంచెం బెటర్ అవుతాం. ఇంకా మధ్యమానికి వచ్చాం, ఇప్పుడు రెండు మధ్యమంకి వచ్చాం, మందాధికారులకు వచ్చాం. ఇటు అన్ని పనులు చేయాలి. కాసేపు రామకోట రాసుకోవాలి, కాసేపు వినాలి, కాసేపు దేవుడి గురించి మాట్లాడుకోవాలి. ఎంతసేపటికి మనం బిజీగా ఉంచుకొని కాసేపు సేవ కూడా చేయాలి. 24 గంటలుగా చేయాలి. అధమాధికారులు అన్నారు, అసలు అర్థమే కాదు, ఆపోజిట్గా అర్థం చేసుకుంటారు. కాకపోతే ఎప్పుడో అప్పుడు మారి వాళ్ళ విషయం తెలుసుకొని అందరూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే చెప్పింది ఏంటంటే భగవద్గీతలో జ్ఞానస్థితి. ఏంటి జ్ఞానం? నాదంతా ఏమీ లేదు, అంతా భగవతత్వం నుంచి వచ్చింది, జస్ట్ ఇది ప్రకృతి వస్తుంది ఉంటుంది వెళ్ళిపోతుంది, దీనికి దుఃఖపడాల్సిన అవసరం లేదు అనేటువంటి సహజావస్థలో సామాన్యంగా ఉండగలగడం అంతే తప్ప ఎక్స్ట్రాడినరీగా ఉండమని చెప్పాలి. ఎక్స్ట్రాడినరీ అంటే నేను ఇదిగోనండి ఇదొక ఆశ్రమం పెట్టాను, ఇదిగో వీళ్ళందరినీ నేను బాగు చేసేస్తున్నాను, ఇదిగో నా దగ్గర ఉన్నదంతా వీళ్ళకి డొనేట్ నుండి ఇచ్చి ఇది కట్టించాను, ఇదంతా ఏంటంటే మళ్ళీ విశేషాలు తగిలించుకోవటం. ఎక్స్ట్రాడినరీ అలా తగిలించుకోమని ఇక్కడ చెప్పాలి. జరిగేదంతా పరమాత్మతత్వం జరుగుతుంది, నీ ద్వారా జరగాల్సి వస్తే నువ్వు వెళ్ళి మధ్యలో నిలబడతావు అంతే తప్ప నువ్వు అనేది ఇక్కడ ఏమీ లేదు అని చెప్పాడు. అందుకని ఇప్పుడు 1వ దాంట్లో ఏం చెప్పాడు? ఆ పరమ జ్ఞానం నీకు బోధిస్తాను, నువ్వు అర్థం చేసుకొని నువ్వు మోక్షస్థితికి వెళ్ళయ్యా అన్నాడు. రెండోది ఏం చెప్తున్నాడు? ఈ జ్ఞానమును ఆశ్రయించిన వారు నా స్వరూపమునే పొందుదురు, అట్టి పురుషులు సృష్ట్యాది యందు మరలా జన్మించరు, ప్రళయకాలమున వెదనందరు అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ స్థితి కనుక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మ తెచ్చుకోరు అంటాడు. ఎవరికి వస్తుంది జన్మ? నిజం చెప్పాలంటే జన్మ కారణం ఏంటి? మన కోరికలు, సంస్కారాలు. ఇప్పుడు ఇక్కడ జ్ఞానస్థితి ఏంది? భగవతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అన్నప్పుడు మనకి ఏ కోరికలు లేవు అనేటువంటి స్థితికి వెళ్ళినప్పుడు మళ్ళీ జన్మకి రావడం ఏముంటుంది? ఈ జన్మ విషయం ఏం చెప్తాడు? శరీరం వదిలేస్తాడు. వదిలేసిన తర్వాత ఇది శరీరం ప్రకృతి కాబట్టి పంచభూతాల్లో కలిపోతుంది, అయిపోతుంది. ఏదో తగలబెడతారో, లేకపోతే కాలు పూడి చేస్తారో, లేకపోతే నీళ్ళలో పడేస్తారో, అయిపోతుంది. ఈ మనసు ప్రాణం ఉంది కదా, ఇవి రెండు అంటే ఏంటి? ఇప్పుడు కుండ ఉంది, కుండ మట్టి ప్రకృతి పగిలిపోయింది, ఈ మట్టి వెళ్ళి నేల మీద కలిసిపోతుంది. లోపల ఉన్నటువంటి చిన్న గాలో ఉంది కదా, ఖాళీలో నుంచి వచ్చిందే కదా మన ప్రాణము మనసు, రెండు నిరాకారమే కదా. ఆ నిరాకారమైనటువంటి స్థితిలో కలిసిపోతాయి. కాకపోతే ఏంటి? మళ్ళీ ఇంకేదన్నా ప్రాసెస్లు ఉంటే అది మళ్ళీ వర్షం పడిన తర్వాత, మళ్ళీ నేలలో ఏదో మొక్కలు గిక్కలు వచ్చిన తర్వాత ఆ ఉన్న ఆహారం మళ్ళీ ఆ విత్తనాన్ని మళ్ళీ తిన్న తర్వాత ఎవరు? పురుషుడు ప్రకృతి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బీజం పడి మళ్ళీ సంస్కారాలు నిరూపణ చేసుకోవడానికి మళ్ళీ రావడం జరుగుతుందంటారు. ఇదంతా వాళ్ళు చెప్పింది. ఎందుకు? లాజిక్ అనమాట. ఎందుకు వాళ్ళకి తేడా ఉంది అంటే మళ్ళీ పునర్జన్మ ఉందని అన్నారో లేదో మనకైతే అది అనుభవం లేదు కాబట్టి తెలియదు. కాకపోతే అనుభవం ఏముంది? ఎప్పుడైతే మనం స్వార్థం లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఎంత మనకి హ్యాపీగా ఉంటుంది అనేటువంటి విషయం అవగాహన అయితే మనకి ఉన్నది. ఆ జ్ఞానస్థితిని మనం ఏ వస్తువుతో సంబంధం లేకుండా, ఏ మనిషితో సంబంధం లేకుండా అది మనం ఎంజాయ్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. కాబట్టి దాన్ని నమ్మచ్చు. అంటే ఏంటి? బోలెడు విండోస్ని క్లోజ్ చేసి ఓన్లీ ఒక విండోకి రావడం మాత్రం చేయగలిగితే అత్యద్భుతం. అదే ఆలోచన చేస్తాము, అదే మాట్లాడతాము, అదే జరిగిపోతుంది. అందుకని ఏంటి? అది ఎందుకు అలా జరిగిపోతుంది? ఎందుకు అలా మాట్లాడటం జరుగుతుంది? ఈ మూడు కూడా భగవతత్వమే, అంతే కదా, ప్రకృతేగా. కాకపోతే ప్రకృతి శరీరం అని కుంచుకొని నెగటివ్ విషయాలు నెగటివ్గా మాట్లాడటం, నెగటివ్గా చేయడం జరిగితే అదే మళ్ళీ అదే అట్రాక్ట్ అయ్యి వస్తుంది. అందుకే దాన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అన్నారు. అది మనకు అనుభవానికి వస్తుంది.
బట్ ఇక్కడ మాత్రం ఏం చెప్పారు, ఎవరైతే నా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారో నా స్వరూపం పొందుతారు, అట్టి వాళ్ళకి ఇంకా జన్మ లేదు, పునర్జన్మ లేదు అంటాడు. ఎందుకు దుఃఖం కూడా లేదుగా, కోరిక ఎప్పుడైతే లేదో మరి జన్మ ఉంటే ఏమి, లేకపోతే ఏమి, టెన్షన్ ఏముంది, జీవన్ముక్త స్థితి ఉంది, ఏది వచ్చినా ఒకటే, అంతా భగవతత్వం, ఎరా పోదామా పద వెళ్ళి చూద్దాం అక్కడికి అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక పుట్టినా ఒకటే, లేకపోయినా ఒకటే. అలాంటి వాళ్ళు ఇక ఎటువంటి సిచ్యువేషన్లో కూడా వ్యధను పొందరు అంటాడు. అంటే ఇప్పుడు అల్టిమేట్ భగవద్గీత చెప్పింది ఏంటి, మనం దుఃఖం లేకుండా మన మనస్సుని, మన ప్రాణశక్తిని, మన శరీరాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేటువంటి విషయమే చెప్పింది. ఎప్పుడైతే మన మూడు ఒక అలైన్మెంట్కి వచ్చాయో, ఏది మన మనసు, మన మాట, చేత, ఈ మూడు వచ్చాయి. ఎలా అలైన్మెంట్కి రావడం, ఉన్నదంతా భగవతత్వ స్థితి అనేటువంటి ఒక భావం ఆలోచించడం, ఆ భావం గురించే మాట్లాడటం, ఆ భావాన్ని వ్యక్తం అవుతూ చేసినప్పుడు మనకి ఇంకా నాది అనేటువంటి దాంట్లో నాకు అది లేదే, ఇది లేదే, నన్ను అలా అన్నారే, ఇలా అన్నారే, అప్పుడు అలా జరిగిపోయిందో, రేపు ఏం జరిగిపోతుందో, ఇటువంటి టెన్షన్స్ అన్నీ ఏముండవు కదా. ఆ టెన్షన్స్ లేనప్పుడు మనం హ్యాపీగా ప్రస్తుతంలోనే ఉంటాము. భగవతత్వానికి సంబంధించిన విషయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తూ చేయడం జరుగుతుంది. అలా ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. ఇంకా గుణాల దాకా రాలేదు, చెప్పినవి ఇప్పుడు రెండే చెప్పాడు. ఇది అత్యుత్తమైనటువంటి జ్ఞానం ఏంటి, భక్తి కంటే, కర్మ కంటే, యోగం కంటే కూడా వండర్ఫుల్ అయింది జ్ఞానం. ఈ జ్ఞాన స్థితిలో ఉన్నవాడు మళ్ళీ వెనక్కి రాడు, టెన్షన్ పడడు, మళ్ళీ జన్మ పునర్జన్మలు గోల కూడా లేదు అనేటువంటి విషయంగా చెప్పడం జరిగింది. చూద్దాం రేపు మూడోది, రేపు కంటిన్యూ చేద్దాం. నమస్తే.